దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. దేవుడు తన ప్రజల కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసి ఉన్నారు. ఆయన ప్రణాళిక చాలా ఉన్నతమైనది. మన మాటలు, ఆలోచనలకు మించి ఉన్నది. అనేక పర్యాయాలు మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని, ఆయన మనలను అస్సలు పట్టించుకోవటం లేదని, కనీసం మన వైపు కూడా చూడటం లేదని అనిపిస్తూ ఉంటది. ఇశ్రాయేలీలు కూడా అట్టి విధమైన మనసే కలిగి ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభువారు వారి పట్ల ఎంత అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నారో గ్రహించడానికి సమయం పట్టింది. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీరు కూడా దేవుడు నన్ను చూడటం లేదని, నన్ను పట్టించుకోవటం లేదని, నా పట్ల ఆయన శ్రద్ధ చూపించటం లేదని, అందుకే నా పరిస్థితి ఎలాగూ ఉన్నది అని ఒకవేళ భావిస్తూ ఉంటే ఈ మాటలు నీ కొరకే. ఈ 36వ అధ్యాయం 4 భాగాలుగా మనం గమనించగలుగుతాం. మొదటి భాగం ఏంటి అనంటే, ఇశ్రాయేలు గురించి భవిష్యత్తు వాక్కులు ఇవన్నీ కూడా ఇశ్రాయేలును పాడు చేసిన దేశాలపై ప్రతీకారం కనబడుతుంది. 1 నుంచి 7 వచనాల వరకు మనం గనక ఆలోచన చేస్తే, ఆయన ప్రజలను పాడు చేసిన దేశాల మీద దేవుడు ప్రతీకారం చేస్తున్నారు అని అర్థమవుతుంది. నువ్వు మోసగించబడి, అవమానించబడి, నిందల పాలై, తలదించుకొని సిగ్గుపడవలసిన పరిస్థితిగా మార్చినప్పుడు, నన్ను ఇలాంటి స్థితిలో దేవుడు వదిలేశాడు అని నువ్వు భావించినట్లయితే, దేవుని వాక్యం ద్వారా ఇలాగున ప్రకటన చేయబడుతోంది. తన ప్రజలను ఎవరైతే పాడు చేసేశారో వారిని దేవుడు విడిచిపెట్టలేదు. వారికి ఇవ్వవలసిన శిక్షను తగిన దినాన శిక్ష ఇచ్చేశాడు. నీవు ప్రస్తుతం మోసపోయానని సిగ్గుపడవలసిన పరిస్థితి అయిపోయిందని నువ్వు భావిస్తున్నావు గాని, ఆయన బిడ్డవైన నీవు అనుభవిస్తున్న ఆ క్షోభ, దానికి గల కారణాన్ని దేవుడు వెతికి దాన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకంటే ప్రభు వాక్యం ఇలా సెలవిస్తా ఉంది, నిన్ను ముట్టుకోవాలంటే నా కనుగుడ్డును ముట్టినట్టు అది. నిన్నెవరైనా టచ్ చేయాలంటే నేను ఊరుకుంటానా? నన్ను దాటుకుని రావాల్సిందే. అపవాది అంటాడు, యోబుకి నువ్వు కంచె వేశావు కదా, ఎలాగూ నేను యోబుని ముట్టుకోగలను? నువ్వు అతని చుట్టూ కంచె వేశావు కాబట్టి నేను అతన్ని ఏమీ చేయలేకపోతున్నాను. ప్రతి దేవుని బిడ్డకు దేవుడు అలాంటి అదృశ్యమైనటువంటి కంచెను వేస్తాడు. ఒక దినాన్న ప్రభు సన్నిధిలో నా ఇంటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా ఇంటికి భద్రత ఉందా అని ప్రార్థన చేస్తుంటే, ఇంటి మీద ఒక పెద్ద వల వేయబడినట్లుగాను, ఇంటి పైన దేవదూత రెక్కలు చాచుకొని పైన ఉన్నట్లుగాను దర్శనం కనబడుతోంది.
దేవుడు చూడండి ఎంత అద్భుతమైన దేవుడో. ఇంటంతటిని కూడా వల వేసేశాడు. ఎవరూ లోపలికి రావటానికి వీలు లేకుండా ఆయన కాపుదలిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఒక దేవదూత ఇంటి పైన కాపలాగా ఉంది. అంటే ఇంటి చుట్టుపక్కల నుంచి ఎవరు ఏది లోపలికి రావాలైనా వాటికి అవకాశం లేదు. కారణం ఏంటి అనంటే, దేవదూతను దాటి రావడం దేని వలన, ఎవరి వలన కాదు. ఆ దేవదూతను దేవుడు అపాయింట్ చేశాడు. ఈ మాటలు వింటున్న బిడ్లారా, నీకు కూడా దేవుడు తన భద్రతనిచ్చాడు. నీ ఇంటికి కూడా ఆయన కాపుదలిచ్చారు. అయితే నీకు అట్టి విశ్వాసం కలిగి చూడలేని వ్యక్తిగా ఉన్నావు. ప్రతిదీ నాశనం అయిపోతుంది, ప్రతిదీ కీడైపోతుంది, ప్రతిదీ నష్టమైపోతుంది, ప్రతిదీ పాడైపోతుంది అని భావిస్తున్నావే తప్ప, దాని వెనకాలన్న అదృశ్యమైన దేవుని నీకు చేయబోతున్న సహాయం నీకు అర్థం అవటం లేదు. నిన్ను పాడు చేసేస్తానంటే, నువ్వు పాడైపోతున్నావనంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితులను అలా ఊరుకోడు. రెండో విషయం కనబడుతోంది 8-15 వచనాల్లో. ఇశ్రాయేలు దేశానికి తిరిగి దాని పూర్వపు క్షేమస్థితిని చేకూర్చడం మనం గమనిస్తాం. ఆయన ప్రజలు శత్రువుల చేతిలో మగ్గిపోయి నాశనమైన పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు, మరలా మాకు పూర్వస్థితి వస్తుందా? మరలా నేను యథావిధిగా బ్రతకగలుగుతామా? యథావిధిగా మా స్థితులన్నీ కూడా చక్కదిద్దబడతాయా అని వారు భావించారు. అలాగున అనేక పర్యాయాలు వారు ఐగుప్తులోను, బబులోనులోను, అషూరులోను ఉండవలసిన కర్మ పట్టింది. వాళ్ళు అవిధేయత కలిగిన ప్రతి పర్యాయం కూడా దేవుడు శత్రువులకు అప్పగించుచూ ఉన్నాడు. అదే పరిస్థితిలో వారితో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, ఇశ్రాయేలీయులను తిరిగి దాని పూర్వపు స్థితిని నేను ఇస్తాను అని. దేవుడేమీ మర్చిపోయేవాడు కాదు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. పట్టించుకోకుండా ఎలా పడితే అలా ఉండులే అని అనేవాడేమి కాదు ఆయన. ఖచ్చితంగా ముందుగతి నీకు రానే వచ్చును అని చెప్పిన దేవుని మాట నెరవేర్చబడుతుంది. ఇశ్రాయేలు దేశానికి దాని పూర్వస్థితి కలుగుతుందని దేవుడు తెలియచేసినటువంటి మరికొన్ని మాటలు కనబడతాయి. 12వ వచనం, 14వ వచనం, 15వ వచనాల్లో కూడా ఆ మాటలు మనకు కనబడతాయి. యూదులు బబులోను నుంచి తిరిగి వచ్చినప్పుడు ఈ భవిష్యత్తు వాక్కు నెరవేరినట్లు కనిపించదు. ఎందుకంటే తిరిగి వచ్చిన తర్వాత వారు మరొకసారి ఆ దేశం తన ప్రజలను పోగొట్టుకుంది. ఇది క్రీస్తు శకం 70లో జరిగింది. రోమవారు యెరూషలేమును ధ్వంసం చేసి దాని ప్రజలను చెల్లాచెదురు చేసేశారు. ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు 2 రకాల రాకడను గురించి ముందుగా చెప్పారు. దాన్ని 2 మధ్య శతాబ్దాల అంతరం జరుగుతుందని, ఇది ఒక ఛాయిగా చెప్పబడలేదు అని, అదేవిధంగా ఇశ్రాయేల్ కూడా 2 సార్లు తమ పూర్వపు క్షేమస్థితిని చేకూర్చబడినట్లు గమనిస్తారని ప్రభు తెలియచేస్తున్నాడు. ఆయన రాబోతున్న 2 రాకడల గురించి చెప్తున్నాడు. ఒకటి మధ్యాకాశానికి రాబోతున్నాడు, అదే సంఘం ఎత్తబడినటువంటి సందర్భం. రెండోది ఆయన భూమి మీద పరిపాలన చేయటానికి 1000 ఏండ్లు రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా. ఇది భవిష్యత్తు వాక్కుగా, ప్రవచనంగా ప్రభు చెప్తున్నాడు. 2 పర్యాయాలు జనాలు సమకూర్చబడతారు అని. ఒకటి పరలోకం కొరకు, 2 భూమి మీద క్రీస్తు పరిపాలన కొరకు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది అక్షరాల నెరవేర్చబడుతుంది. ఈ రోజున ఆత్మీయ అంతరార్థాన్ని మనం గమనిద్దాం. నీ పూర్వపు స్థితిలో చాలా బాగున్నావు, క్షేమాన్ని కలిగి ఉన్నావు, సమృద్ధి కలిగి ఉన్నావు, సంతృప్తి కలిగి ఉన్నావు, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నావు, అన్నిటిలోనూ కూడా బాగున్నావు. మరలా ప్రభు చెప్తున్నాడు, నీ పూర్వపు స్థితిని మరలా నేను ఇవ్వబోతున్నాను. మునుపు ఉన్న సంతోషాన్ని, మునుపు ఉన్న ఆరోగ్యాన్ని, మునుపు ఉన్న భద్రతను
మునుపు కలిగినటువంటి సర్వ సమృద్ధిని ఆయన ఇవ్వబోతున్నాడు. అందుకనే కలత చెందవద్దు. దేవుడు నీ పక్షమునున్నాడు. నీకు తప్పకుండా కార్యాన్ని జరిగించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున దేవుని నమ్మి ఆయనను ఆశ్రయించిన నీకు ఆయన ఎన్నడూ విడిచిపెట్టడనే మాట నువ్వు గమనించుకోవాలి. దేవుని ప్రజలు 2 విధాలుగా అశుద్ధమైపోయారు. అందుకనే వారిని దేవుడు శత్రువులకు అప్పగించేశాడు. ఏంటి అశుద్ధం అంటే వాళ్ళు రక్తపాతాన్ని ఒలికించిన వారుగా ఉన్నారు. ప్రజలను హత్య చేసిన పరిస్థితులు మనకు కనబడతాయి. 2 అబద్ధ దేవతలను పూజించారు. మొదటి దాని వలన ప్రజలు మరణించారు. రెండవ దాని వలన సత్యం మరణించింది. ప్రజలను హత్య చేయడం మొదలు పెట్టారు. దుర్మార్గం చేయడం మొదలు పెట్టారు. ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. దేవునికి నచ్చే ప్రజలుగా బ్రతకవలసిన దానికి బదులుగా దేవుని బిడలను చంపడం ప్రారంభించారు. మనము కయ్యూను ఏబేలు చరిత్ర కనుక జ్ఞాపకం చేసుకుంటే, కయ్యూను దైవ మార్గంలో లేక తన స్వార్థపూరితమైనటువంటి మనసును కలిగి ఉన్నట్లు కనబడుతుంది. దేవునికి ఇష్టమైన ఏబేలును చంపేశాడు. ఎంత దుర్మార్గమో చూడండి. అసూయ వలన మనుషులను చంపేస్తారు. అలాంటి పరిస్థితి ఇక్కడ జరిగింది. రెండోది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. అంటే దేవుడు నిజమైన దేవుడు అని గమనించి కూడా అసత్యం వైపు వెళ్ళిపోతున్నారు. విగ్రహ ఆరాధన చేస్తున్నారు. బొమ్మలకు మొక్కుతున్నారు. చెట్లకు మొక్కుతున్నారు. తుప్పలకు మొక్కుతున్నారు. పొట్లకు మొక్కుతున్నారు. దేవుణ్ణి దేవుడిగా గాక దేవుణ్ణి తీసి పారేసినట్లుగా ఈరోజు ప్రజలు చేస్తున్న ఈ భయంకరమైన పరిస్థితి. అందుకనే దేవుడు వారికి వ్యతిరేకంగా ఉండి శత్రువులకు అప్పగించిన పరిస్థితి కనబడుతుంది. మరలా ఆయన వారిని క్షేమస్థితిలోనికి నడిపిస్తానని చెప్తున్నాడు. దేవుని నామము దూషణ పాలవుతూ దేవుని నామానికి అవమానకరమైన పరిస్థితులను కలుగజేస్తూ బ్రతుకుతున్న ఆ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎంత దేవునికి దూరం అయిపోయారో. మూడో విషయాన్ని మనం గమనించగలిగితే, ఇశ్రాయేలు వారిని వారి దేశంలో నుండి వెళ్ళగొట్టడానికి కారణాలు కనబడతాయి. ఈ 2 కారణాలు, ఒకటి వాళ్ళు ఒలికించినటువంటి రక్తపాతం, రెండోది వారు చేసినటువంటి విగ్రహారాధన. ఇది 16వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం గమనించగలుగుతాం. వాళ్ళు ఎంత కఠినమైన మనసుతో ఉన్నారో చూడండి. ఇది దుర్మార్గం కాదు. దేవుడు తన ప్రజల పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉంటే వారు మాత్రం దేవునికి అవిధేయత కలిగిన వారుగా, దేవుని నామానికి అపకీర్తి తెచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు. వారు కొన్ని పనులు చేశారు, దేవునికి బాధ కలిగించారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆయన పవిత్రమైన నామం కోసం కొన్ని పనులు చేయబోతున్నాడు. అదేంటంటే ఇశ్రాయేలుని తిరిగి వారి దేశానికి తోడుకొని వచ్చి వారు పూర్వపు క్షేమస్థితిని పొందేటట్లుగా వారిని పవిత్ర జనాంగంగా మార్చబోతున్నాడు. ఇలాంటి స్థితికి వారు యోగ్యులు కాకపోయినా దేవుడు వారికి ఆ స్థితిని దయచేస్తానని సెలవిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14 వచనాల్లో దేవుడు తన ప్రజల పట్ల వ్యవహారం చేస్తున్నటువంటి విధానం మనకు కనబడుతుంది. ఆయన ఘనమైన పేరుకి స్తుతి కలుగుతుందని, ఆయన పేరు ప్రతిష్టతలు ఆయన ప్రజలతో ముడిపడి ఉన్నాయని ఇక్కడ మనము గమనించడం జరుగుతుంది. వారి ప్రవర్తనను చూడడం వలన ఇతర మనుషుల్లో దేవుని అభిప్రాయాలు మంచిగా ఏర్పడతాయనేది దేవుని ఉద్దేశం. ప్రియ దేవుని జనాంగమా, దేవుని కలిగినటువంటి నీవు ఈ రోజున నీ పరిస్థితులన్నీ కూడా వ్యతిరేక దశలో ఉన్నా నువ్వేమీ బాధపడద్దు. ఎందుకనంటే నిన్ను దేశంలో నుంచి వెళ్ళగొట్టడానికి, శత్రువులకు అప్పగించటానికి, సమస్యలు పాలైపోవటానికి, నువ్వు వేదనతో దుఃఖంతో ఉండటానికి గల కారణాలేంటి?
వాళ్ళు చేసినటువంటి రక్తపాతం, వాళ్ళు చేసిన విగ్రహారాధన వారిదైతే మరి నువ్వెందుకు దేవునికి దూరంగా బ్రతికావు? ఎందుకు శిక్షణ అనుభవిస్తున్నావు? ఎందుకు వేదనకరమైన పరిస్థితుల్లో పడిపోయావు? దానికి కారణాలను నువ్వు వెతికి తీసేసుకుంటే నీకు క్షేమము కలుగుతుంది. 24 నుంచి 38వ వచనం వరకు ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలు వారు తిరిగి తన స్వదేశం చేరుకోవడం గమనిస్తాం. శత్రువుల చేతిలో బబులోనులో మగ్గిపోయిన వారు మరలా ప్రభు కనికరాన్ని బట్టి వారు సొంత దేశానికి రాగలిగారు. వారి వల్ల కాదు, కానీ ప్రభువే వారి పట్ల శ్రద్ధను చూపించాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాల తర్వాత మరలా నీ ప్రజలను నేను బయటికి తీసుకువస్తానని. అలాగే మాట ఇచ్చిన దేవుడు మోషేను పంపించి ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చారు. దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. ఈ రోజున నువ్వు అనుభవించిన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు క్షేమ స్థితికి నడిపించబోతున్నాడు. పూర్వం ఉన్నటువంటి పరిపూర్ణతమైనటువంటి ఆనందం, సమాధానాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవుని ప్రజల్లో పూర్తిగా మార్పు రావడం మనం చూస్తాం. అందుకనే అనంటున్నాడు, ముడ్ను పట్టు కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను, కొత్త మనసు ఇస్తాను, కొత్త హృదయం ఇస్తాను, మీరు అద్భుతమైన ఫలింపు కలిగిన వారిగా ఉంటారు. ఇశ్రాయేలీయులందరూ కూడా యథావిధిగా మొదటి స్థానాన్ని ఇవ్వటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 31 వచనం నుంచి 34 వచనం వరకు, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 25వ వచనం, 4వ అధ్యాయం 3-4 వచనాల్లో వర్ణించబడిన రీతిగా ప్రజల్లో పూర్తిగా మార్పు రావడం మనం గమనించగలుగుతాం. పాపులైన ఈ ప్రజలకు సరిగ్గా ఏది అవసరమో దేవుడు దాన్నే వారికి ఇస్తానని మాట ఇస్తున్నాడు. శుద్ధి చేయబడ్డం, కొత్త హృదయం, దేవుని ఆత్మతో నింపబడ్డం, దేవుని వాక్యం లోబడేలాగా చేయడం, అంతరంగకమైన బలం, పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి మనసును దేవుడు వారికి ఇస్తానని సెలవిస్తున్నాడు. 51వ సంకీర్తన 7-12 వచనాల వరకు చదివితే, ఈ సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేసేసేయి అని తను పూర్వపు ఆనందాన్ని మరలా నాకు దయచే ప్రభు అని మొరపెడుతున్నటువంటి దావీదు హృదయాన్ని కొత్తగా మార్చేసినట్లుగా నీ హృదయాన్ని ఆయన కొత్తగా మార్చబోతున్నాడు. ఆయన క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, శుద్ధి కలిగిన స్థితిని ఇవ్వబోతున్నాడు. నిన్ను అత్యధికమైన ఫలింపులో ఉంచి నూతనమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. దేవుని ఆత్మచేత నిన్ను సంధించబోతున్నాడు. సమాధానకరమైన పరిస్థితులను నీ జీవితంలో ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు పాపమును బట్టి పశ్చాత్తాపడ్డావో, దేవుడు గొప్పదైనటువంటి తన కృపను నీకు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఈ రోజున దేవుని మాటలు విని నమ్మి ఆయన వాక్య ప్రకారంగా బ్రతకటానికి ఇష్టపడితే, ఆయన ప్రజలకు ప్రభు చేసిన ఆ క్షేమ స్థితిని నీకు కూడా దయచేయబోతున్నాడు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగిన పని. దేవుడు మాత్రమే చేయగలిగిన పని. దేవుడు తన ప్రజలను తిరిగి తీసుకురావడానికి గల కారణం, వారు పెట్టిన మొర్ర, వారు ప్రార్థనకు జవాబు ఇస్తానని ఆయన చెప్తున్నాడు. ఆయన చేసే పనులు వారి ప్రార్థనలకు జవాబులుగా ఉన్నాయి. వారికి క్షేమ స్థితిని దేవుడు మరలా తిరిగి ఇచ్చేశాడు. ఈ రోజున ఈ 4 మాటలు జ్ఞాపకం చేసుకునండి. ఇశ్రాయేలీలను పాడు చేసిన దేశాలపై ప్రతీకారాన్ని దేవుడు చేశాడు. రెండోది, ఇశ్రాయేలు దేశానికి తిరిగి దాని పూర్వపు స్థితిని చేకూర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మూడోది, ఇశ్రాయేలు వారిని వారి దేశంలో నుండి వెళ్ళగొట్టడానికి కారణాలు చెప్తున్నాడు. నాలుగోది, ఇశ్రాయేలు వారు తిరిగి తమ స్వదేశం చేరుకోవడం మనం గమనించగలుగుతాం. అలాగున్న దేవుడు తన ప్రజలకు భద్రతను, క్షేమమును అనుగ్రహించినట్లుగా ఈ 4 మాటల ద్వారా ఈ 36వ అధ్యాయంలో మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక నీ స్థితి కూడా ఒకవేళ ఇలాగే ఉంటే తప్పకుండా దేవుడు నీకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన వాటితో నేను నింపబోతున్నాడు.
కృంగిపోయినావేమో, వేదనతో ఉన్నావేమో, దుఃఖమే నీ జీవితంలో ఉందేమో, సమస్యలే నిన్ను చుట్టుముట్టాయేమో. ఇది ఊరట కొరకు కలిగిన మాట కాదు. నిజంగా వాస్తవంగా దేవుడిని పట్ల జరిగించబోతున్న ఒక బలమైన కార్యపు వాగ్దానపు మాట. కనుక విశ్వసించు. దేవుడు బలమైన వ్యక్తిగా నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బిడ్డమైన నిన్ను ఎలాగ వదిలేస్తాడనుకున్నావు? ఎలాగ నీకు కష్టాల్లోనే వదిలేస్తాడనుకున్నావు? ఎలాగ సమస్యల్లోనే వదిలేస్తాడనుకున్నావు? కన్నీళ్లలో ఎందుకు ఉంచేస్తాడనుకున్నావు? రెట్టింపు ఘనత, రెట్టింపు ఆనందం, రెట్టింపు సమాధానం, రెట్టింపు సంతోషం, అధికమైన మేలును ఖచ్చితంగా నీకు ఆయన దయచేస్తాడు. విశ్వాసంతో ఎదురు చూడు. ప్రభు కార్యాలను సొంతం చేసుకో. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.